ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్హోల్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని చంద్రబాబు సూచించారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను ప్రమాదాల బారి పడకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు జిల్లా కలెక్టర్ షణ్ముగన్ సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నేడు అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు కలెక్టర్ నాగలక్ష్మి సెలవు ప్రకటించారు. కోనసీమ జిల్లాలో పాఠశాలలు కూడా కలెక్టర్ మహేష్ సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో కూడా వర్షం కారణంగా పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సెలవు ప్రకటించారు.